విశ్వక్షన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈరోజు ఈ చిత్రం రిలీజ్ అయిన సందర్భంగా ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా రివ్యూ రేటింగ్ ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈరోజు రిలీజ్ అయింది. ఏంటి సినిమా ఎలా ఉంది అసలు? రీసెంట్గా గామి సినిమా తర్వాత విశ్వక్సేన్ చేసిన మరో ప్రయత్నం అని చెప్పుకుందాం. అంటే గామికి దీనికి సంబంధం లేదు, ఎందుకంటే గామి ఎప్పుడో 6 years నుంచి షూట్ అవుతా మొన్న రిలీజ్ అయింది. కానీ నెక్స్ట్ అంటే దాని తర్వాత రిలీజ్ అయిన సినిమా కాబట్టి ఎందుకు గామితో పోలుస్తున్నాను అంటే, గామి ద్వారా విశ్వక్సేన్ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. యాక్చువల్గా నేను ఎప్పుడో నటించినప్పటికీ స్థాయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఈ సినిమా ఖచ్చితంగా నిలబెట్టాలి. ఇక అసలు విషయానికి వస్తే, ఏ సినిమా అయినా సరే బేసిక్గా మనం చూస్తూ ఉంటాం, హీరో 0 నుంచి హీరో అవ్వడం, ఎదగడం, సేమ్ కాన్సెప్ట్. అంటే లైక్ కొన్ని యాంగిల్స్లో మనకు పుష్ప గుర్తు రావచ్చు, రంగస్థలం గుర్తు రావచ్చు, ఇవి కొన్ని ఉంటాయి. ఆ ఛాయలు లైట్గా అనిపిస్తుంది. అంటే హీరో ఏమీ లేని స్థాయి నుంచి ఎక్కడికో ఎదగడం అనేది ప్రతి దాంట్లో మనం చూస్తూ ఉంటాం కదా. ఆ కోవలో దీన్ని వేసుకుందాం. మొత్తం మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయంటారా? అసలు స్టార్టింగ్ నుంచి కథని ఎంగేజ్ చేయడం అనేది చాలా తక్కువ సినిమాలకు ఉంటాయి. ఎంత పెద్ద సినిమాలైనా సరే, ఎంత హెవీ బడ్జెట్ సినిమాలైనా సరే, ఎంత స్టార్ హీరోలు ఉన్నా సరే, ఫస్ట్ నుంచి అంటే కోర్ పాయింట్ నుంచి, టైటిల్స్ నుంచి ఎంగేజ్ చేయడం అనేది చాలా గ్రేట్ పాయింట్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అలా ఎంగేజ్ చేస్తుంది. అంటే మనకి ఇదంతా కూడా కొవ్వూరు, గోదావరి ప్రాంతాల సైడ్ అనమాట. అక్కడ ఏంటంటే లంక ప్రాంతాల్లో కత్తి కట్టడం అంటారు. కత్తి కట్టడం అంటే ఏంటంటే, ఎవరినన్నా చంపాలి అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయితే అమ్మవారి దగ్గర ఉన్న కత్తి మీద వాడి పేరు రాసి అలా పెట్టే ఉంటుంది. తర్వాత ఆ కత్తితో అతను నరకాలి. కత్తి కట్టడం అంటారు. అది చాలా మంది చాలా రకాలుగా ఉపయోగించినప్పటికీ ఈ సినిమాలో దాన్ని చాలా క్లారిటీగా చూపించి ప్రయత్నం చేశారు. సక్సెస్ అయ్యాడు కూడా. అండ్ నెక్స్ట్ ఇక కథ విషయంలోకి వెళ్తే, ఇతను ఒక అనాథ, మన రత్నాకర్ అంటారు, విశ్వక్సేన్. అతను ఒక అనాథ, చిల్లర దొంగతనాలు చేసుకుంటూ అలా తిరుగుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ మన దోరస్వామి అనే ఈయన ఎవరు, గోపరాజురామ్ను చేసాడు ఆ క్యారెక్టర్. మన మిడిల్ క్లాస్ మెలోడీస్ తర్వాత నాటకరంగం నుంచి రాలా. ఆయన ఎమ్మెల్యే. ఏదో రకంగా ఆయన చేరుతాడు, ఆయనకు రైట్ హ్యాండ్ లాగా ఎదుగుతాడు. తర్వాత ఆయన ప్రత్యర్థి, ఎమ్మెల్యేకి ఇంకో ప్రత్యర్థి ఉంటాడు కదా, నానాజీ ఇందులో క్యారెక్టర్. ఆయన కూతురు నేహా శెట్టిని ప్రేమించి అటు ఆయన దగ్గర అవుతాడు, ఈయనకు ద్రోహం చేసి అటు దగ్గర అవుతాడు. తర్వాత వీళ్ళిద్దరి క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఎదుగుతాడు విశ్వక్సేన్. ఈ ఎలా ఎదిగాడు అనే క్రమంలో సినిమా అనేది చాలా కన్విన్సింగ్గా చూపించారు. యాక్చువల్లీ మనకేంటంటే, సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడో చూసిన పాయింట్స్ లానే అనిపిస్తాయి. అయినప్పటికీ కూడా చూసిన పాయింట్లు అనిపించినప్పటికీ, ప్రిడిక్టబుల్ అనిపించినప్పటికీ, ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ ఏంటి అనే ఇంటెన్షన్ క్రియేట్ చేసేలాగా ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా బోల్డ్ అని క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులోనే అంజలి ఒక వేశ్య క్యారెక్టర్. ఆవిడకి దగ్గర అయ్యి ఆవిడ సహాయంతో కొన్ని ఏవో పనులు చేసుకుంటూ ఉంటాడు. ఇతని ఎదిగిన క్రమం ఏంటి, తర్వాత ఇతన్ని చంపడానికి నలుగురు తన మనుషులు ఇతన్ని చంపడానికి కత్తి కట్టారు. అంటే విశ్వక్సేన్ పేరు రాసి ఉంటాయి. ఎందుకు వాళ్ళు ఇతన్ని చంపాలనుకున్నారు ఏంటి అనే నేపథ్యం, ఇదంతా కలిపి కథ సమాహారం బేసికల్లీ. అండ్ అసలు స్టోరీ లైన్ ఏంటి? స్టోరీ లైన్ అసలు అంటే లంక ప్రాంతంలో కత్తి కట్టడం గురించి ఇంట్రెస్టింగ్ గా చెప్దాం అనుకున్నా. ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ కథ అల్లుకున్నారనమాట. దాంట్లో సఫలమయ్యాడు కృష్ణ చైతన్య. 100% సఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. అండ్ సినిమాని నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, విశ్వక్సేన్ ఒదిగిపోయాడు. కానీ ఒక చిన్న మైనస్, అంటే ఇది గోదావరి యాస రావాలి కదా. అవును. కాకపోతే అప్పుడప్పుడు ఆ తెలంగాణ యాస వచ్చేసి, విశ్వక్సేన్ కోర్ తెలంగాణ కదా, ఆ లాంగ్వేజ్ తనకు కొంచెం కొత్త. అది గోదావరి యాస అక్కడ కొంచెం తడబడ్డాడు తప్ప, యాక్టింగ్ విషయంలో ఎక్కడ మర్చిపెట్టాల్సిన అవసరం లేదు. అవుట్ అండ్ అవుట్ ఆ పర్ఫార్మెన్స్ భలే ఇచ్చాడు. అండ్ అసలు విశ్వక్సేన్ గుర్తుంటే, ప్రతి సినిమాకి ఆ యాస అనేది ఆ పాత్రకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పైగా 90s లో జరిగే కథ అంటే ఇంకా పూర్తి యాస, అసలు పుస్తకాలు లేని టైం లాగా యాసలోనే బతికేయాలి. అంటే ఈ మన సెల్ ఫోన్లు ఇవన్నీ లేని కాలం అనమాట. 90s లో జరిగే కథ ఇది.
సో ఉండాలి, బట్ అదొకటి చిన్నగా మిస్. మిగతా వాళ్ళందరూ ఓకే. ఇంకా గోపరాజ్ రమణ జీవించేశాడు, ఆయనకి రంగస్థల నటుడు కాబట్టి ఈ సినిమా ద్వారా ఆయనకి ఇంకా బోల్డ్ అన్న అవకాశాలు వస్తాయి. ఆ నేహా శెట్టి అండ్ నాజర్ పాత్రలు చిన్నవే అయినప్పటికీ కథలో కొంచెం కీలకం. మిగతా క్యారెక్టర్స్ అండ్ వేష క్యారెక్టర్లో అంజలి చించి పడేసింది. ఓకే, అసలు ఆమె మొన్నే గీతాంజలి రిలీజ్ అయింది పార్ట్ 2, ఇప్పుడు ఇది ఎక్సలెంట్. తన వరకు అంజలి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అందరూ కూడా చాలా బాగా అంటే తన పాత్రకి తాను ప్రాణం పోసిందంట, న్యాయం చేసింది. అండ్ పాటలు పంట కింద రాయిలా ఉంటాయి కొన్ని సినిమాలలో. అబ్బా ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా బాబా అని ప్రతి పాట సందర్భానుసారం వెళ్ళింది, ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ పాటలు గుర్తుండిపోతాయి. ఒక పాట అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, అన్ని పాటలు గుర్తుండిపోతాయి. అండ్ యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ సినిమాకి ప్రధాన అసెట్, అండ్ బీజిఎం కూడా ప్రధాన అసెట్. ప్రతి పాట గుర్తుండిపోతుంది, ఇంకో 10 ఏళ్ళు పాడుకునేలాగా ఉంటాయి. అద్భుతంగా చేశాడు. అండ్ ఫైట్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటేనే ఆ మాస్ ఏంటనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే విశ్వక్షేణ్ నుంచి కూడా అందరూ ఫైట్స్ ఆశిస్తూ ఉంటారు. సో ఫైట్స్ ఎలా ఉన్నాయి అసలు? ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆ మాస్ క్యారెక్టర్ సంబంధించినటువంటి మరీ ఎక్స్ట్రా స్టంట్ లైన్ చేయాల, కానీ బేసిక్ ఫైట్సే అద్భుతంగా చిత్రీకరించారు. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి. మడాడి కెమెరామెన్ అసలు ఒక గ్రే షేడ్స్తో రెట్రో థీమ్ని ప్రజెంట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యాడు. ఓకే, అన్నీ బాగున్నాయి. ఈ సినిమాకి అంటే ప్రతి ఫ్రేమ్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్ళగలిగాడా హ్యాపీగా, ఆ కాలానికి తీసుకెళ్ళి మనకు చూపించాడు. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువల గురించి మాట్లాడుకోవడం అంటే వాళ్ళు ఎంతున్నా ఉండాల్సినంతలో ఉన్నంత బాగా పెడతారు. సో అన్నీ బాగున్నాయి. ఈ సినిమాకి మచ్చబెట్టడానికి ఏమీ లేదు. కథ బాగుంది, కథనం బాగుంది, పాటలు పాత్రల తీరుతెన్నులు A to Z ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఎలా ఉంది? చాలా ఇంట్రెస్ట్గా సాగుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది మనకు ఆల్రెడీ తెలుసు, అయినా సరే దాన్ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. అది మ్యాజిక్ ఇక్కడ. మళ్ళీ ప్రిడిక్టబుల్ కథ, అంటే మరి కొత్త కథ ఏం కాదు, ప్రిడిక్టబుల్ స్టోరీ అయినప్పటికీ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం ఇంటెన్షన్ ప్రతి ఒక్కళ్ళలో అలా ఉంటుంది. నేహా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? చిన్న పాత్ర, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయింది. అంతే ప్రేమ వరకు. జస్ట్ ఈవెన్ నానాజీ క్యారెక్టర్ కూడా చిన్నగానే డిజైన్ చేసుకున్నారు. బట్ కథకు మాత్రం ఓకే, తన స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా ఈ ఫిల్మ్ యొక్క రేటింగ్ ఏంటి, రివ్యూ? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. ఆ 5 కూడా ఏంటంటే కొంచెం రక్తపాతాలు అవి ఎక్కువయ్యాయి, అంత మించి ఇంకేమీ లేదు. అంటే కొంచెం చిన్న పాయింట్లో హింస ఎక్కువైంది, అంతకుమించి ఏం లేదు. మిగతా అంతా ఓకే. డైలాగ్స్ కానీ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. 10 సార్లు చెప్పుకుంటారు, 10 మంది 10 సార్లు చెప్పుకుంటారు, అంత బాగా రాసుకున్నాడు ప్రతి డైలాగు. అన్నీ ఒక అంటే సినిమా ప్రమోషన్స్లో వీళ్ళు మీరేదో చూడబోతున్నారు, అద్భుతాన్ని చూడబోతున్నారని ఎంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పారో, యాక్చువల్గా నిజంగా ఒక అద్భుతమే. కాబట్టే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా నిన్న బాలయ్య వచ్చారు. అఫ్ కోర్స్ దాన్ని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ గారు పాల్గొని కూడా విశ్వక్షేణ్కి ఈ మూవీ ఫస్ట్ మూవీ అంత సక్సెస్ అవ్వాలి, ఫలక్నామా దాస్ ఎంత అయితే సక్సెస్ అయిందో దాన్ని మించి సక్సెస్ అవ్వాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఫలక్నామా దాస్ని మించి ఈ సినిమా ఉండబోతుందా? ఫలక్నామా దాస్ని మించి అన్ని సినిమాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇదొక డిఫరెంట్ వెర్షన్. విశ్వక్సేన్ అదృష్టం ఏంటంటే మన ఇండస్ట్రీకి కూడా దొరికిన ఒక ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు. చేసిన ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాడు. ఆ ఈ నగరానికి ఏమైందిలో క్యారెక్టర్, మన దాస్ కదమ్కిలో టైప్ ఆఫ్ సేమ్ ఫలక్నుమా షేడ్స్తో అది, అండ్ మళ్ళీ అశోకవనంలో అర్జున కళ్యాణంలో 32 ఏళ్ళ పెళ్లిగాని అబ్బాయిలాగా డిఫరెంట్ రోల్స్. ఈవెన్ హిట్లో ఒకలాగా, ఎన్ని క్యారెక్టర్స్లో ఎన్ని షేడ్స్ చూసారో, గామిలో ఒకలాగా, సేమ్ ఇప్పుడు దీంట్లో ఇంకోలాగా చూసారు. విశ్వక్సేన్ అంతే. ఇంకా యాక్టింగ్ విషయంలో అయితే విశ్వక్సేన్ బాగా గుర్తుండిపోతుంది. మనం థియేటర్ నుంచి బయటకు వచ్చినా సరే ఇంకా పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి, అంత బాగా అద్భుతంగా. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ద్వారా విశ్వక్సేన్ మళ్ళీ సూపర్ హిట్ కొట్టబోతున్నారంట. కొట్టేశాడు హిట్ ఆల్రెడీ, ఇంకో మెట్టు ఎక్కాడని చెప్పుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.